వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రి కాపాడి వేకుని తట్టు లేపి ఈ శుభదినాన్ని మనకిచ్చి ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కులు మనకిచ్చాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ప్రకారం జీవితంలో మనకు కలుగుతున్నటువంటి కరువులైన, కష్టములైన, శోధనలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ఏవైనా మన మీదకి వచ్చినప్పుడు రోగం వైపే చూస్తూ ఉంటాం. ఆ రోగం వలన మనకి ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. ఎంతో అశాంతి, ఎంతో అలజడి, ఎంతో భయం, ఎంతో టెన్షన్ మనకు కలుగుతూ ఉంటుంది. ఆ రోగం వైపే మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ల వైపే చూస్తూ ఉంటాం. కరువు వస్తే అప్పుల వైపే చూస్తూ ఉంటాం. అప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, కరువు ఉంది, కష్టం ఉందని వాటి వైపు చూస్తూ ఉంటాం. అలాగే ఏదైనా నిందలు, అవమానాలు వస్తే వాటి వైపు మనం చూస్తూ ఉంటాం. లేక ఇల్లు లేకపోతే, పొలం లేకపోతే, స్థలం లేకపోతే వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే వివాహం కాకపోతే ఈ అవమానాలు భరించలేకపోతూ ఉన్నాను, ఈ ఒంటరితనం భరించలేకపోతున్నానని ఫీల్ అయిపోతూ ఉంటాం. బిడ్డలు లేరని ఫీల్ అయిపోతూ ఉంటాం. జాబ్ రాలేదని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానని, ప్రమోషన్ క్లియర్ కాలేదని ఈ ఆలోచనలే వీటి వైపు మనం చూస్తూ ఉంటాం. సమస్యల వైపు మనం చూస్తూ ఉంటాం. లేక శత్రువుల వైపు మనం చూస్తూ ఉంటాం. ఈ శత్రువులు నాతో ఎప్పుడు సమాధానంగా ఉంటారని టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి వీటన్నిటినీ, ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలన్నీ, ఈ శోధనలన్నీ, ఈ అపవాది కలిగించే తొందరలన్నిటినీ కూడా, మనకు పాపాన్ని, శాపాన్ని అంటిపెట్టేటువంటి సమస్యలు, మన విశ్వాసాన్ని భంగం చేసి అవిశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళే పరిస్థితులు, మనకు ఉన్నటువంటి దృఢ నిశ్చయాన్ని పోగొట్టి కృంగిపోయేటట్టు చేసేటువంటి ఈ సమస్యలను విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనం పరిగెత్తే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నిజముగా ప్రతిసారి మనం ఏం చేస్తూ ఉంటాం? సమస్యల వైపు చూసి టెన్షన్ పడిపోతూ ఉంటాం. సమస్యలే మనకు ఒక పండగ కనబడుతూ ఉంటాయి. అయితే యేసు వైపు చూసేటువంటి వారికి సమస్యలన్నీ అణిచివేయబడతాయి ప్రియులారా. యేసయ్య వైపు చూసిన ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడిస్తూ ఉన్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట, యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వారు కన్నులెత్తి చూడగానే వారికి ఏ సమస్య కనబడలేదు ప్రియులారా. ఏ శత్రువు కనబడలేదు, ఏ రోగం కనబడలేదు, ఏ కరువు కనబడలేదు, ఎలాంటి నిందలు, అవమానములు వారికి కనబడలేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వారికి కనబడకుండా యేసు తప్ప మరెవ్వరు కూడా వారికి కనబడలేదని వ్రాయ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన మీదికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిస్తున్నట్టు మాట, యేసు వైపు చూచు మనం ముందుకు పరిగెత్తే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఇక మీదట నువ్వు సమస్యల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, సాతాను వైపు చూడకుండా
యేసు వైపు చూసేటువంటి బలమైన విశ్వాసగా నువ్వు ఉండువుగాక. శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో నింపబడదువుగాక. గొప్ప ధైర్యంతో నింపబడదువుగాక. ప్రతి విధమైన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి నా యేసు ఐశ్వర్యవంతుడు అనేటువంటి దృఢ నిశ్చయముతో ఇక మీదట నువ్వు జీవించదువుగాక. నీ చేతిలో ఉన్నటువంటి ప్రతి ధాన్యము, ప్రతి ద్రవ్యము, ప్రతి దీవెనకరమైనటువంటి ప్రతి ఆయుధము కూడా దీవించబడుగాక. దేవుడు నీ చేతిలో ఉంచినటువంటి ఆయన వాక్కును, అలాగే ఆయన పట్ల ఉంచినటువంటి విశ్వాసమును, ఆయన పట్ల నువ్వు ఉంచినటువంటి ప్రేమను, త్యాగమును, తెగింపును నీ హృదయంలో నిలిచి ఉండునుగాక. దేవుని యొక్క వాక్కులు నీ నోట, నీ మనసులో, నీ హృదయం నిండా జ్ఞాపకం ఉండునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా యేసు వైపు చూస్తూ, శిష్యులకు యేసు తప్ప మరెవరు కనబడినట్లుగా యేసు తప్ప మనకే ప్రాబ్లం కనబడకుండా ఉండునుగాక. మనల్ని కృంగజేసే ప్రతి ప్రాబ్లం యేసుక్రీస్తు నామములో అణచివేయబడునుగాక. ఉదయకాల దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మనం నింపబడదుగాక. దేవుని యొక్క మహదైశ్వర్యం చేత మనం నింపబడి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని ఇక సాతానుడు కలుగు చేసే భయం కానీ, ఆందోళన కానీ, కలవరం కానీ, కీడు కానీ, నష్టం కానీ ఎటువంటి కూడా నీ అడుగు జాడల్లోకి రాకుండా అణచివేయబడునుగాక, తొలగిపోవునుగాక. దేవుని యొక్క ప్రత్యేకమైన శాంతి, సమాధానం నువ్వు అనుభవించదువుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదమును పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచి ఉండునట్లుగా అప్పుల్లో, కేసుల్లో అన్నింటిలో దేవుని యొక్క కృప నీకు సమృద్ధిగా కలుగునుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు సరిపోయిన దేవుడని, చాలిన దేవుడని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కుల ప్రకారం నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా సమస్యల వైపు, రోగముల వైపు, పాపం వైపు, లోకం వైపు చూడకుండా యేసు వైపు చూచుచు పందెంలో పరిగెత్తే వారంగా మమ్మల్ని అందరిని మీరు ఆయత్తపరిచినందుకు స్తుతిస్తున్నా. నా తండ్రి అలనాడు తండ్రి కనులెత్తి శిష్యులు చూచినప్పుడు యేసు తప్ప మరేది కూడా వారికి కనబడనట్లు, నా తండ్రి మరెవ్వరు కూడా వారికి కనబడినట్లు, ఏ ప్రాబ్లం వారికి కనబడినట్లు మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దేవ మీరు తప్ప ఏ ప్రాబ్లం కనబడకుండా ఉండునుగాక. మీ శాంతి వారిని ఏలునుగాక. మీ సమాధానం చేత మీ బిడ్డలు నింపబడదురుగాక. సంతోషంతో మీ బిడ్డలు గంతులు వేయుదురుగాక. మీకు స్తోత్రాలు. వారి ప్రతి ప్రాబ్లం యేసుక్రీస్తు నామములో క్లియర్ అయిపోవునుగాక. ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ తోడుంచండి తండ్రి. మీకు స్తోత్రాలు. విద్య, బుద్ధి, ఉద్యోగం, ఎగ్జామ్లో, ప్రమోషన్లో మీ కృప సమృద్ధిగా దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి. శుభకార్యాలు వారి కుటుంబాల్లో జరిగిస్తూ మేలుతో తృప్తిపరచమని, ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం మీ బిడ్డలకు ఇవ్వమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.